ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ చివరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడింది. ఈ ఉత్కంఠభరితమైన పోరులో ఎస్ఆర్హెచ్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెస్ అద్భుతమైన సెంచరీతో అభిమానులకు కనువిందు చేశాడు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ప్రస్థానం ముగిసినప్పటికీ క్లాసెన్ విరోచిత ఇన్నింగ్స్ మాత్రం క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఐపీఎల్ 2025లో తన చివరి మ్యాచ్లో హెన్రిచ్ క్లాసెన్ అద్వితీయమైన సెంచరీ సాధించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ కోల్కతా నైట్ రైడర్స్ పై అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఈ సీజన్లో హైదరాబాద్ తరఫున సెంచరీ చేసిన మూడవ బ్యాట్స్మన్ గా నిలిచాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో మూడో వేగవంతమైన సెంచరీ. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున కొత్త రికార్డు నమోదైంది. తను టీమ్మేట్ ట్రావిస్ హెడ్ రికార్డు బద్దలు కొట్టాడు. మే 25వ తేదీ ఆదివారం జరిగిన ఐపీఎల్ 2025 68వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేసింది. టోర్నమెంట్లో ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన హైదరాబాద్ సీజన్ ముగిసేలోపు తిరిగి ఫామ్లోకి వచ్చింది. దాని తుఫాన్ బ్యాటింగ్ ఆధారంగా గత 2 మ్యాచ్లను గెలుచుకుంది. హైదరాబాద్ బ్యాట్స్మెన్ తమ చివరి మ్యాచ్లో కూడా ఇదే ధోరణి కొనసాగించారు. మైదానంలోని ప్రతి భాగంలో కోల్కతా బౌలర్లను ఓడించారు. హెన్రిక్ క్లాసెన్ అత్యంత భయంకరమైన ఫామ్ను చూపించాడు. సాధారణంగా క్లాసెన్ 4 లేదా 5 స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. కానీ ఈసారి అతను వేగంగా బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత జట్టు అతన్ని 3వ స్థానంలో పంపింది. ఆ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ అని నిరూపితమైంది. క్లాసెన్ కోల్కతా స్పిన్ దాడి ముప్పుకు పూర్తిగా తొలగించాడు. క్లాసెన్ కేవలం 17 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే సెంచరీ పూర్తి చేశాడు. 19వ ఓవర్ చివరి బంతికి 2 పరుగులు తీసుకుని క్లాసెన్ కేవలం 37 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. క్లాసెన్ కేవలం 39 బంతుల్లో 9 సిక్సర్లు 7 ఫోర్లతో 105 పరుగులు చేసి నాట్అవుట్ నిలిచాడు. క్లాసెన్ చేసిన ఈ సెంచరీ ఐపీఎల్ చరిత్రలో 3వ వేగవంతమైన సెంచరీ. అతను యూసుఫ్ పఠాన్ను సమం చేశాడు. క్రిస్ గేల్, వైభవ్ సూర్యవంశీ అతని కంటే వేగంగా సెంచరీలు వేశాడు. ఇది సన్ రైజర్స్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ. అతనికి ముందు ఈ రికార్డు గత సీజన్లో కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ పేరిట ఉంది. అయితే ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ కూడా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్లో చాలా మ్యాచ్లో విఫలమైన హెడ్ ఈ మ్యాచ్లో దానికి ప్రతిఫలం ఇచ్చాడు. హెడ్ కేవలం 40 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ 2 ఇన్నింగ్స్ల ఆధారంగా సన్ రైజర్స్ 278 పరుగుల భారీ స్కోర్ను సాధించింది.